హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి పవర్ బిల్ కడుతుంటే ఈ ఎర్రర్ అనేది వస్తుందా? సో అయితే ఈ వీడియో మీకోసమే. యాజ్ పర్ ఆర్బీఐ రూల్, ఈ నెల నుంచి మనము థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి మనం పవర్ బిల్ అనేది కట్టలేము. ఆఫీషియల్ వెబ్సైట్ లేకపోతే ఆఫీషియల్ యాప్ నుంచి మాత్రమే మీరు పవర్ బిల్ అనేది కట్టొచ్చు. ఈ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. టీజీఎస్ పీడీసీఎల్ అనే నేమ్ తోటి అవైలబుల్ ఉంటుంది మీకు. ఈ యాప్ త్రూ మనం పేమెంట్ ఎట్లా చేయాలి, మన బిల్ అనేది ఎట్లా కట్టాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో మీరు రిజిస్టర్ కూడా కావచ్చు, లేకపోతే గెస్ట్ యూజర్ తోటి కూడా మీరు మీ పేమెంట్ అనేది చేయొచ్చు. గెస్ట్ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ సర్టెన్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. నేమ్, మొబైల్ నెంబర్, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది. దాని తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో వచ్చేసి యాప్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది మీకు. సో మీరు దీని త్రూ కంప్లైంట్స్, న్యూ రిజిస్ట్రేషన్స్ ఏదైనా చేయొచ్చు. పైన టాప్లో వచ్చేసి మీ పేరు, మీ మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో వచ్చేసి మీరు పే బిల్, బిల్ హిస్టరీ, ఆన్లైన్ పేమెంట్స్ అనేది మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము పే బిల్ మీద క్లిక్ చేయాల్సి వస్తుంది. సో పే బిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా అపియర్ అవుతుంది. ఇందులో వచ్చేసి యూనిక్ సర్వీస్ నంబర్ అండ్ మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేయాల్సి వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. యూనిక్ సర్వీస్ నంబర్, మీ నేమ్, మీ అడ్రస్, మీ ఏరియా కోడ్, బిల్ డేట్, డ్యూ డేట్, దాని అమౌంట్, సో టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలో అనేది చూపిస్తుంది. సో దీని తర్వాత మీరు ఈమెయిల్ ఐడి అనేది టైప్ చేయాలి అండ్ క్లిక్ ఆన్ ప్రొసీడ్. నెక్స్ట్ పేజ్ అనేది అపియర్ అవుతుంది. ఇందులో వచ్చేసి మీకు బిల్ అమౌంట్ అండ్ ప్రొసీడ్ టు పే బటన్ అనేది చూపిస్తుంది. సో ప్రొసీడ్ టు పే బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇట్లా ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి మల్టిపుల్ పేమెంట్స్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్, జీపే. సో ఇందులో ఏదైనా మీరు క్లిక్ చేయొచ్చు. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సక్సెస్ఫుల్ మెసేజ్ అనేది చూపిస్తుంది. ఆ మెసేజ్ తర్వాత మీరు మీ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ రిసిప్ట్ అనేది ఇలా ఉంటుంది. సో దీన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, లేకపోతే స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో అయినా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మా ఛానల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది. సో మీరు అందులో కూడా ఫాలో కావచ్చు.